భూమి మీద ఎన్నో వింతలు, ఎన్నో రహస్యాలున్నాయి. సైన్స్ అన్నిటికీ సమాధానం వెతుకుతోంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి, ప్రపంచ దేశాల పరిశోధకులకు కొన్ని వందల ఏళ్లుగా సవాల్ విసురుతున్న ఏకైక క్షేత్రం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఇక్కడున్న లక్షల కోట్ల సంపద కంటే, 6వ తలుపు వెనుక ఉన్న మిస్టరీ కంటే అసలు ఈ ఆలయం ఎప్పుడు మొదలైంది, యుగాల నాటి దీని చరిత్ర ఏంటి, మొదటిసారి ఈ నిధుల గదులను ఎవరు చూశారు, ఈరోజు మన మైరియల్ సొసైటీలో ఎవరికీ తెలియని ఆ పద్మనాభ స్వామి ఆలయ పుట్టుక పురోత్తరాలను చరిత్రలో నుంచి పచ్చి నిజాల్లో మొదటి నుండి తెలుసుకుందాం. మొదటి పాయింట్, ఈ ఆలయం ఏ కాలం నాటిది, ఈ గుడి ఎప్పుడు కట్టారు అనేదానికి పక్కా ఆధారాలు లేవు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఇది కలియుగం కంటే ముందే, అంటే ద్వాపరం యుగం నాటి నుంచే ఉంది. మహాభారతం యుద్ధం జరగడానికి ముందే శ్రీకృష్ణుడి అన్నయ్య అయిన బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కానుకలు సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ గుడి చరిత్ర కేవలం కొన్ని వందల ఏళ్ళది కాదు, కనీసం 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం నాటి నుంచే ఈ పవిత్ర భూమి ఇక్కడే ఉంది. ఈ ఆలయ ప్రతిష్ట వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ కథ ఉంది. పూర్వం దివాకర ముని అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయన తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఒక చిన్న అనాథ పిల్లవాడి రూపంలో ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఒక కండిషన్ పెట్టారు, నేను నీ దగ్గరే ఉంటాను, కానీ నన్ను ఎప్పుడు తిట్టకూడదు, అవమానించకూడదు అని ఆయన కండిషన్ పెట్టారు చిన్నపిల్లవారు. ఆ ముని సరే అన్నారు. కానీ ఒకరోజు ఆ పిల్లవాడు ముని పూజ చేసే సాల గ్రామాన్ని నోట్లో పెట్టుకొని అల్లరి చేయడంతో ముని కోపంతో ఆ పిల్లవాడిని గద్దించాడు. అంతే, కండిషన్ బ్రేక్ అవ్వడంతో ఆ పిల్లవాడు నన్ను చూడాలి అంటే అనంతకాడు అడవికి రా అని చెప్పి మాయమైపోయాడు. ఆ ముని ఏడుస్తూ ఆ అడవంతా వెతికాడు. ఆఖరికి ఇక్కడ తిరువనంతపురంలో ఒక పెద్ద చెట్టులో ఆ దైవం లీనమైపోయింది. ఆ చెట్టు కింద పడగానే శేషనాగు పడగల కింద పద్మనాభ స్వామి రూపంలో మహావిష్ణువు 18 అడుగుల పొడవున దివ్యమంగళ స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ముని అంత పెద్ద రూపాన్ని పూర్తిగా చూడలేక ప్రార్థిస్తే స్వామివారు 3 తలుపుల గుండా దర్శనమిచ్చేలా తన రూపాన్ని కుదించుకున్నారు. ఇవాళ మనం గుడిలో చూసే ఆ 3 తలుపుల దర్శనం వెనుక ఉన్న రహస్యం ఇది. కాలానుగుణంగా ఈ క్షేత్రం చుట్టూ చిన్న ఆలయం ఉండేది. కానీ 18వ శతాబ్దంలో, అంటే 1731లో ట్రావెన్కోర్ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాజా మార్తాండ వర్మ గారు ఈ ఆలయ చరిత్రను పూర్తిగా మార్చేశారు. అప్పటి వరకు ఉన్న పాత కట్టడాన్ని తీసేసి వేల మంది శిల్పులతో ఈనాటి 7 అంతస్తుల భవ్య గోపురాన్ని, ఆ గ్రానైట్ కట్టడాలను నిర్మించారు. ఇక్కడే చరిత్రలో ఎక్కడా జరగని ఒక నమ్మలేని అద్భుతం జరిగింది. 1750 జనవరి 3న మార్తాండ వర్మ రాజుగారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మొత్తం ట్రావెన్కోర్ రాజ్యాన్ని, సంపదను, అధికారాన్ని, ఆఖరికి తన రాజ్యముద్ర అయిన శంఖాన్ని కూడా పద్మనాభ స్వామి వారి పాదాల దగ్గర పెట్టేసి త్రిపాడి దానం చేసేశారు. అంటే ఆ రోజు నుండి ఆ రాజ్యానికి రాజు కేవలం పద్మనాభ స్వామి వారే. రాజులు కేవలం ఆ దేవుడి తరపున రాజ్యాన్ని చూసుకునే పద్మనాభ దాసులు మాత్రమే. ఒక సామ్రాజ్య అధినేత దేవుడికి దాసుడిగా మారడం వెనుక ఉన్న సనాతన ధర్మ విశ్వాసం ఎలాంటిదో అర్థం చేసుకోండి. మరి రాజ్యం మొత్తం దేవుడిదైనప్పుడు పక్క రాజ్యాల నుండి గెలుచుకున్న సంపద, విదేశీ వ్యాపారాల ద్వారా వచ్చిన టన్నుల కొద్ది బంగారం ఎక్కడ పెట్టాలి? అందుకోసమే ఆలయ గర్భగుడి కింద అత్యంత పటిష్టమైన రాతి కట్టడాలతో 6 రహస్య గదులను వ్యాలెట్స్ నిర్మించారు. బయటి ప్రపంచానికి కంటికి కూడా కనిపించని విధంగా కేవలం ప్రధాన పూజారి,
మహారాజుకు మాత్రమే తెలిసేలా భూగర్భ సొరంగాలు ఏర్పాటు చేశారు. ఈ గదుల్లోకైతే సంపదను చేర్చేశారు. అయితే ఈ గదుల్లో కొన్ని వందల టన్నుల బంగారం ఉందనే విషయం ఈనాటి సుప్రీంకోర్టు కంటే ముందే మన దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ పాలకులకి తెలిసిపోయింది. అవును, సరిగ్గా 1908లో ఈ గుడి కింద ఉన్న సంపదను కొల్లగొట్టాలని బ్రిటిష్ అధికారులు పక్కా ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ గది తలుపులు తెరవడానికి లోపలికి వెళ్లారో అక్కడ వాళ్లకు ఎదురైన ఆ భయంకరమైన శక్తులేంటి, వాళ్ళ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఎందుకు పారిపోయారో ఈ చాప్టర్లో చూద్దాం. మ్యాటర్ ఏంటంటే 1908లో ట్రావెన్కోర్ గైడ్ బుక్ల రికార్డుల ప్రకారం బ్రిటిష్ అధికారులు కొందరు స్థానిక కార్మికులను తీసుకుని భూగర్భ గదుల వైపు వెళ్లారు. మొదటి గది తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు ఆ చీకటి సొరంగంలో నుంచి ఒక్కసారిగా వింతైన శబ్దాలు రావడం స్టార్ట్ అయ్యాయి. సరే అని ముందుకు వెళ్తుంటే వందల సంఖ్యలో భయంకరమైన నాగుపాములు ఒకేసారి వాళ్ళ మీదకు దూకడానికి వచ్చాయి. అక్కడ విచిత్రం ఏంటంటే అంతవరకు ఆ సొరంగంలో ఎలాంటి పాములు లేవు. కానీ తలుపులు తెరవబోయేసరికి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి అర్థం కాలేదు. దాంతో భయపడిపోయిన బ్రిటిష్ సైన్యం ఆ గదులను ముట్టడిస్తే స్వామివారి శాపం తగులుతుందని ప్రాణాలు దక్కవని వెనక్కి పారిపోయారు. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ గుడి జోలికి వెళ్ళడానికి వణికిపోయారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన చాలా ఏళ్ల తరువాత 1931లో ట్రావెన్కోర్ రాజ్యంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ప్రజల సంక్షేమం కోసం, రాజ్యం నడవడం కోసం భారీగా డబ్బులు అవసరమైంది. అప్పుడు అప్పటి మహారాజైన చిత్తిర తిరునాల్ గారు స్వామివారి అనుమతి తీసుకొని గుడి కింద ఉన్న గదుల్లో ఒకదాన్ని తెరిచి అందులో ఉన్న నిధులను వాడాలని డిసైడ్ అయ్యారు. రాజుగారి ఆధ్వర్యంలో ప్రధాన పూజారి మంత్రాలు చదువుతుండగా ఒక రహస్య గదిని తెరిచారు. లండన్ టైమ్స్ పత్రిక అప్పట్లో రాసిన కథనం ప్రకారం ఆ గది లోపల వందల కొద్దీ బంగారు పాత్రలు, ప్రాచీన కాలపు వెండి నాణ్యాలు దొరికాయి. కానీ రాజులో దైవభీతి ఉన్నవాళ్ళు కావడంతో రాజ్య అవసరాలకు ఎంత కావాలో అంతే తీసుకొని మిగిలిన సంపదను అలాగే ఉంచి మళ్ళీ ఆ తలుపులను పటిష్టంగా లాక్ చేసేశారు. అంటే 1931లోనే లోపల అపారమైన నిధులు ఉన్నాయని రాజులకి పక్కాగా కన్ఫర్మ్ అయిపోయింది. కాలం మారుతూ వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చింది. సంస్థానాలు అన్ని భారత ప్రభుత్వంలో కలిసిపోయాయి. కానీ పద్మనాభ స్వామి టెంపుల్ మాత్రం ఇప్పటికీ రాజుల ట్రస్ట్ పరిధిలోనే ఉండేది. అయితే గుడిలోని ఆస్తులు సరిగ్గా భద్రంగా ఉన్నాయో లేదో చెక్ చేయాలంటూ పిపి సుందర్రాజన్ అనే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కమ్ లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆలయం కింద ఉన్న 6 గదులను తెరిచి అందులో ఉన్న ఆస్తులను ఇన్వెంటరీ లిస్ట్ చేయాలి అని 2011లో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ రాగానే 5 సభ్యులతో కూడిన ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో ఇస్రో సైంటిస్టులు, ఆర్కియాలజీ అధికారులు, లాయర్లు ఉన్నారు. గుడి చుట్టూ వందల మంది కమాండోలతో హై సెక్యూరిటీ పెట్టారు. అత్యాధునిక గ్యాస్ కటర్లు, హై బీమ్ లైట్లు, డిజిటల్ కెమెరాలతో కమిటీ మెంబర్స్ గుడి కిందకు ఉన్న ఆ చీకటి సొరంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు ప్రపంచంలో ఎవరికి తెలియని ఒక మహానిధుల సామ్రాజ్యం బయటపడడానికి కౌంటౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వినండి అసలైన మైండ్ బ్లాకింగ్ మ్యాటర్. కమిటీ మెంబర్స్ ఒక్కొక్క గది అంటే వ్యాలెట్ ఏ, సి, డి, ఈ, ఎఫ్ తలుపులు తెరుచుకుంటూ వెళ్లారు. లోపల వెలిగిపోతున్న బంగారం చూసి ఆఫీసర్స్కి కొన్ని నిమిషాల పాటు మాటలు రాలేదు. ఏముంది అనుకున్నారు అక్కడ? ఏకంగా 4 అడుగుల ఎత్తున పచ్చలు, వజ్రాల పొదిగిన అపురూపమైన బంగారు విష్ణుమూర్తి విగ్రహం, స్వామివారికి అలంకరించే 18 అడుగుల పొడవైన కిలోల బరువున్న బంగారు చైన్లు, వేల సంఖ్యలో నెపోలియన్ కాలం నాటి రోమన్ సామ్రాజ్యం నాటి వజ్రాల కిరీటాలు, సంచులకు సంచుల బంగారం నాణ్యాలు బయటపడ్డాయి. కేవలం ఈ 5 గదుల్లోనే అఫీషియల్గా 1,20,000 కోట్ల రూపాయల సంపద ఉందని లెక్కలు తేల్చారు. దీని ఇంటర్నేషనల్ మార్కెట్ వాల్యూ చూస్తే కనీసం 5 నుండి 10 లక్షల కోట్లు ఉంటుంది. 5 గదుల కథ సరే, కానీ ఎప్పుడైతే ఆ కమిటీ మెంబర్స్ 6వ గది అంటే వ్యాలెట్ బి తలుపుల దగ్గరికి వచ్చారో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది.
ఆ తలుపుల మీద తాళాలు లేవు. కేవలం 2 భయంకరమైన నాగుపాముల గుర్తులు మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ సుప్రీంకోర్టు కమిటీ మెంబర్స్ 6వ గది అంటే వ్యాలెట్ బి తలుపు ముందుకు వచ్చారో అక్కడ సైన్స్కి కూడా అర్థం కాని ఒక భయంకరమైన వాతావరణం స్టార్ట్ అయ్యింది. ఈ తలుపుకి ఎలాంటి తాళాలు లేవు. కనీసం ఒక చిన్న నట్టు బోల్టు కూడా లేదు. కేవలం 2 పెద్ద నాగుపాముల గుర్తులు మాత్రమే ఆ తలుపు మీద చెక్కి ఉన్నాయి. అసలు తాళమే లేని ఆ తలుపును వందల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఎలా లాక్ చేశారు? దాన్ని తెరవడానికి వెళ్ళిన ఆఫీసర్స్కి అక్కడ ఎలాంటి వింత శబ్దాలు వినిపించాయో ఈ చాప్టర్లో చూద్దాం. మ్యాటర్ ఏంటంటే అక్కడి స్థానిక జ్యోతిష్యులు తాళపత్ర గ్రంథాల ప్రకారం ఈ వ్యాలెట్ బి తలుపును 16వ శతాబ్దంలో జీవించిన గొప్ప సిద్ధ పురుషులు నాగపాశ మంత్రం లేదా నాగబంధం అనే అత్యంత శక్తివంతమైన మంత్రాల ద్వారా లాక్ చేశారు. అంటే ఇది మామూలు తాళాలతో తెరిచే తలుపు కాదు. మంత్రశక్తితో ప్రకృతి శక్తులను బంధించి వేసిన డిజిటల్ లాక్ లాంటిది. ఈ తలుపు వెనుక కేవలం బంగారం మాత్రమే లేదు. కొన్ని వందల ఏళ్లుగా స్వామివారి ఆజ్ఞతో ఆ గదిని కాపాడుతున్న భయంకరమైన నాగసర్పాలు లోపల ఉన్నాయని, ఒకవేళ ఆధునిక టెక్నాలజీతో ఆ తలుపులను బలవంతంగా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, దేశం మొత్తం ఏదో ఒక మహా విపత్తు వచ్చి సర్వనాశనం అయిపోతుందని నమ్ముతారు. సాధారణంగా ఇలాంటి మంత్రాలు శాపాలను మన ఆధునిక సైన్స్ నమ్మదు కదా. సుప్రీంకోర్టు కమిటీలో ఉన్న కొందరు అధికారులు కూడా ఇదంతా ఉత్త భ్రమ, గ్యాస్ కట్టర్లో తెచ్చి ఈ ఇనుప తలుపులను ముక్కలు ముక్కలుగా కట్ చేసి లోపల ఏముందో చూద్దాం అని గట్టిగా వాదించారు. అందుకోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ ఇక్కడే సైన్స్ సైతం మైండ్ బ్లాక్ అయ్యే ఒక వింత సంఘటన జరిగింది. ఆ తలుపును బలవంతంగా తెరవాలని గట్టిగా ప్రయత్నించిన కోర్టు కమిటీ మెంబర్ మరియు లాయర్ అయిన టిపి సుందర్రాజన్ గారి సన్నిహితుడు లూయిస్ విలియమ్స్, అలాగే ఈ కేసులో కీలక పాత్ర పోషించిన కొందరు వ్యక్తులు ఆ తలుపును తాకిన కొద్ది రోజుల్లోనే ఎలాంటి అనారోగ్యం లేకుండా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దానికి ముందే సుందర్రాజన్ గారి తల్లి కూడా హఠాత్తుగా మరణించారు. ఈ వరుస మరణాలు చూసి ఆ కమిటీలోని సైంటిస్టులు, అధికారులు ఒక్కసారిగా వణికిపోయారు. ఇది నిజంగానే స్వామివారి అదృశ్య శక్తి శాపమని గ్రహించి ఆ తలుపును గ్యాస్ కట్టర్లతో తాకడానికి కూడా భయపడి ఆ ప్రాజెక్ట్ను అక్కడికక్కడే ఆపేశారు. మరి ఈ తలుపు అసలు ఎప్పటికీ తెరుచుకోదా అని మీరు అడగచ్చు. శాస్త్రాల ప్రకారం దీనికి ఒకే ఒక తాళం ఉంది. ఏ సిద్ధ పురుషుడైతే నాగపాశ మంత్రంతో దాన్ని లాక్ చేశాడో దానికి వ్యతిరేకమైన గరుడ మంత్రాన్ని అత్యంత స్పష్టమైన స్వరంతో పర్ఫెక్ట్ వైబ్రేషన్స్తో ఉచ్చరిస్తే ఆ తలుపులో ఉన్న మంత్రశక్తి దానంతటా అదే విడిపోయి ఆ ఇనుప తలుపు తనంతట తానుగా ఓపెన్ అవుతుంది. పాములకి గరుడ పక్షి అంటే భయం కదా, అందుకే ఆ నాగబంధాన్ని విప్పడానికి గరుడ మంత్రమే ఏకైక కీ. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ గరుడ మంత్రాన్ని ఎలాంటి తప్పులు లేకుండా అంతటి పవర్ఫుల్గా ఉచ్చరించగలిగే నిఖార్సైన సిద్ధ పురుషులు లేదా యోగులు ప్రస్తుతం ఈ భూమి మీద ఎక్కడా లేరు. ఎవరైనా అరకొర మంత్రాలతో ఆ తలుపు ముందు అరిస్తే ఆ శబ్ద తరంగాల వల్ల వినాశనం జరుగుతుంది తప్ప తలుపు ఓపెన్ కాదు. అంటే ఆ తలుపును విప్పే తాళం మన దగ్గర ఉంది, కానీ ఆ తాళాన్ని తిప్పగలిగే మొనగాడు ప్రస్తుతం ఈ ప్రపంచంలోనే లేడు. ఈ పరిణామాలన్నీ చూశాక అటు రాజవంశీయులు, ఇటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని గౌరవిస్తూ 2011 ఆగస్టులో సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల సెంటిమెంట్, ఆలయ సంప్రదాయాలు, భద్రతా కారణాల దృష్ట్యా 6వ గది అయిన వ్యాలెట్ బిని తెరవాల్సిన అవసరం లేదు, దాన్ని అలాగే వదిలేయండి అని సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. సైన్స్ అంటే భక్తుల నమ్మకాన్ని న్యాయస్థానం పీఠం వేసింది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయ మహామిస్టరీ సిరీస్పై మీ ఫైనల్ అభిప్రాయం ఏంటి? ఆ తలుపును అలాగే వదిలేయడం కరెక్టేనా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మన సొసైటీకి సంబంధించిన పచ్చి నిజాలను నిర్భయంగా చెప్పే మన మై రియల్ సొసైటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.